స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూగా ఇది పిలువబడుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అతి పెద్ద విగ్రహాన్ని బీజేపీ గవర్నమెంట్ 300 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిస్తుంది. ఆ విగ్రహాన్ని వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలను బట్టి మోదీ గవర్నమెంట్ దాన్ని కట్టిస్తుంది. ఈ స్టాచ్యూ కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూగా పిలువబడుతుంది. కానీ 31 అక్టోబర్ 2018 తారీఖున ఎప్పుడైతే ఈ స్టాచ్యూ యొక్క ఇనాగ్రేషన్ అయ్యిందో, రెండు వర్గాలు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తున్నాయి. అందులో ఒక వర్గం ప్రపంచంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని కట్టడం దేశానికే గర్వకారణంగా చెప్పుకుంటుంది. మరి మరొక వర్గం 300 కోట్లు పెట్టి ఒక విగ్రహాన్ని కట్టడం తెలివిలేని పని, అదే డబ్బును వేరే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తే దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఆ రెండు వర్గాలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మరి ఈ వీడియోలో నిష్పక్షపాతంగా ఈ రెండు వర్గాలను అనలైజ్ చేసి వాస్తవానికి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ స్టాచ్యూని కట్టిన తర్వాత మన దేశం పైన ఏం ఎఫెక్ట్ అయ్యింది అనే దాని మీద ఒక కంక్లూడ్ కి వద్దాం. మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం మీద వస్తున్న కాంట్రవర్సీల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైడ్ ఆఫ్ ఇండియా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ భారతదేశానికి ఒక గర్వకారణమైన కట్టడగా నిలుస్తుంది. 300 కోట్లు ఖర్చు పెట్టి 182 మీటర్ల ఎత్తులో కట్టిన ఈ ప్రతిమ ప్రపంచంలోనే అతి పొడవైన స్టాచ్యూ. మరియు ఇది చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ స్టాచ్యూ కంటే పెద్దగా ఈ ప్రతిమ ఉంటుంది. ఈ విషయంలో చెప్పాలంటే ఇది భారతదేశం యొక్క గర్వకారమైన విషయం అని చెప్పొచ్చు. అంతేకాకుండా వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూలో ఇండియాలోనే రికార్డ్ బ్రేకింగ్ మాన్యుమెంట్ గా పిలువబడుతుంది. మరియు రెండో స్థానంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. మరియు అది కట్టడం వల్ల భారతదేశానికి లాభం ఏంటి? టూరిజం. ఈ స్టాచ్యూ కట్టడం వల్ల దేశంలోని టూరిజం సెక్టర్ బాగా డెవలప్ అవుతుందని నమ్ముతున్నారు. దాని కారణంగా దేశంలో టూరిజం సెక్టర్ అనేది బాగా పెరుగుతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ స్టాచ్యూని ఏ విధంగా కట్టారంటే రాబోయే 1000 సంవత్సరాల వరకు ఈ స్టాచ్యూకి ఏమీ కాదు. అంతేకాకుండా ఈ స్టాచ్యూ నర్మదా స్టేట్ మరియు చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంటే టూరిజం పెరగడం వల్ల చుట్టుపక్కల హోటళ్లు, రెస్టారెంట్లు మరియు అనేక ఫెసిలిటీస్ కూడా అక్కడ లభిస్తాయి. దానివల్ల టూరిజం అనేది ఆ ప్రాంతాల్లో పుష్ అవుతుంది. ఫ్యూచర్ లో చెప్పాలంటే ఈ స్టాచ్యూ భారతదేశంలో ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మారబోతుంది అని చెప్పొచ్చు. ఇది కూడా గర్వకారమైన విషయమే. 1000 సంవత్సరాల పాటు ఈ స్టాచ్యూకి ఏమీ కాదనుకుంటే 1000 సంవత్సరాల పాటు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా భారతదేశానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినట్లే అని చెప్పాలి. ఒకవేళ అది కూడా ఆ స్టాచ్యూని సరైన పద్ధతిలో మెయింటైన్ చేస్తే మాత్రమే. దేశ్ గుజరాత్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఈ స్టాచ్యూ కేవలం 9 రోజుల్లోనే 176 కోట్లు సర్దార్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ కి టికెట్ల ద్వారా వచ్చినట్లుగా చెప్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ లో 5% రెవెన్యూ వచ్చేసినట్లే. అంటే ఫ్యూచర్ లో దేశానికి ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూగా మారబోతుంది. భారతదేశం యొక్క టూరిజం ప్రస్తుతం బాగానే పర్ఫామ్ చేస్తుంది. అందులో భాగంగా తాజ్ మహల్ లాంటి వాటిని ఎక్కువగా విదేశీయులు పర్యటిస్తూ ఉంటారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ద్వారా కూడా భారతదేశానికి టూరిజం పెరగబోతుంది. ఇది కట్టిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశాన్ని అప్రిషియేట్ చేశాయి. కానీ యునైటెడ్ కింగ్డమ్ మాత్రం యునైటెడ్ స్టాచ్యూ ఒక నాన్ సెన్స్ అని చెప్పింది. యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు అలా చేసింది? ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ. ఇండియా ప్రస్తుతానికి ఇంకా డెవలప్ అవ్వలేదు. కానీ డెవలప్ అవ్వడానికి మనం బ్రిటన్ నుండి ఆర్థిక సహాయం పొందుతూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెలుగులోకి వచ్చిందో, జనాలు దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారో, అప్పటి నుండి బ్రిటిష్ పార్లమెంట్ యొక్క ఎంపీ అయిన పీటర్ బోన్ దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాడు. పీటర్ బోన్ తన యొక్క స్టేట్మెంట్ లో ఏమని చెప్పాడంటే, భారతదేశం అవసరం కోసం బ్రిటన్ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఇలా స్టాచ్యూలు కట్టుకోవడానికి ఇన్ని వేల కోట్లు పెట్టి అప్పు చేసి మరి కట్టుకునే అవసరం ఏమొచ్చింది అని అతను చెప్పాడు. దాని కారణంగా బ్రిటన్ భారతదేశానికి ఆర్థికంగా సహాయం చేయడం ఆపేయాలని అతను వివరించాడు. భారతదేశం బ్రిటన్ నుండి ఆర్థిక సహాయంగా 1.1 బిలియన్ పౌండ్స్ తీసుకుంటే కేవలం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కట్టడానికి 330 మిలియన్ పౌండ్స్ వెచ్చించింది. నిజానికి భారతదేశం చేసిన ఒక తెలివి తక్కువ పని అని ఆయన అన్నాడు. దానివల్ల ఇంటర్నేషనల్ క్రిటిసిజం కూడా స్టార్ట్ అయింది. చూసారు కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి, దాని మీద వస్తున్న కాంట్రవర్సీల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడం ద్వారా భారతదేశంలోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటో మీకు తెలిస్తే దాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.